And my dear parents, JW 2025 సెషన్ 2 ఎగ్జామినేషన్ ఏప్రిల్ అటెంప్ట్ సంబంధించి అందరు స్టూడెంట్స్ మీ అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామినేషన్ డేట్ అండ్ మీ యొక్క సిటీ అయితే వెరిఫై చేసుకొని ఉంటారు. మరి మీకు కన్ఫామ్గా మీ ఎగ్జామినేషన్ టైం మార్నింగా ఆఫ్టర్నూన్ షిఫ్టా, అలాగే ఎగ్జాక్ట్గా ఏ సెంటర్లో ఎగ్జామ్ ఉంది మీకు తెలియాలంటే అడ్మిట్ కార్డ్ రిలీజ్ అవ్వాల్సి ఉంటుంది. మరి అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎవరు ఎప్పటికి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది క్లారిటీగా డీటెయిల్స్ ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, మెంటర్షిప్ మాత్రం కన్ఫర్మ్గా లిమిటెడ్ స్టూడెంట్స్కే మాత్రం ఉంటుంది. లాస్ట్ ఇయర్ లాగా మెంటర్షిప్ కంప్లీట్ అయిన తర్వాత సార్ మాకు మీ మెంటర్షిప్ కావాలని అడగడం వల్ల ప్రయోజనం అయితే ఉండదండి. మీకు మెంటర్షిప్ కావాలనుకుంటే ఎంత ఎర్లీగా జాయిన్ అవుతే మీకు అంత మంచిది. ఎందుకు లిమిటెడ్ స్టూడెంట్స్ అంటే ఎంతమంది స్టూడెంట్స్ పేరెంట్స్ని హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉంటే అంత మాత్రమే తీసుకుంటాం. ఇది కన్ఫామ్, ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. అనవసరంగా ఎక్కువ మందిని తీసుకొని తర్వాత కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయకపోవడం, కరెక్ట్గా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వకపోవడం అనేది మన దాంట్లో ఉండదు. మీరు చూస్తే వేరే దగ్గర అసలు వాళ్ళు ఏ గైడెన్స్ ఇచ్చారో తెలియకుండా కూడా డైరెక్ట్గా మేము మెంటర్షిప్ ఇస్తాం, మా మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి అని చెప్తూ ఉంటారు. ఒక్కసారి మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే మీకు పోస్టులు ఉంటాయి, కమ్యూనిటీ పోస్ట్ అని ఒక్కసారి ఓపెన్ చేస్తే చూడండి, మీకు క్లియర్గా మన మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ సంబంధించి వాళ్ళ పేరెంట్స్ సంబంధించి వాళ్ళ కమ్యూనికేషన్ కానీ ఎవరెవరికి ఐఐటీస్లో ఎన్ని సీట్స్ వచ్చాయనే కానీ డీటెయిల్స్ అయితే మీకు క్లారిటీగా స్క్రీన్ షాట్తో సహా మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఒక ఇయరే కాదు, లాస్ట్ ఇయర్స్కి సంబంధించినవి కూడా డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ ఒక్కసారి కమ్యూనిటీ పోస్ట్ ఓపెన్ చేసి చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఎంత జెన్యున్గా ఎంత పర్ఫెక్ట్గా మన మెంటర్షిప్ ఉంటుందనేది. అండ్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, మెంటర్షిప్ అనగానే కొంతమంది ఏదో యాప్కు పే చేయండి, లేదంటే జూమ్ కాల్కి వచ్చేయండి, లేదంటే వెబ్సైట్లో పే చేయండి అని చెప్తారు. మనం అలా చెప్పం. ఎందుకంటే అక్కడ పే చేసిన తర్వాత మీకు కాంటాక్ట్ అయ్యే వాళ్ళు ఎవరూ తెలియదు. ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో 100 మంది వస్తే 100 మందిలో ఎవరికి ఆన్సర్ ఇస్తారో తెలియదు. సో ఇండివిజువల్గా 1-on-1 మెంటర్షిప్ ఇవ్వడానికే ఇలా డైరెక్ట్గా మొబైల్ నెంబర్ ఇచ్చేసి పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి మీ మెసేజ్ పంపించండి అని చెప్తూ ఇచ్చిన ఒకే ఒక్కరు ఎవరైనా ఉన్నారంటే అది మనం మాత్రమే. కావాలంటే మీరు అందరి దగ్గర వెరిఫై చేసుకోవచ్చు ఇది కూడా. సో ఇంకా అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే మనకి ఎగ్జామ్ డేటు 2nd, 3rd, 4th, 7th అండ్ 8th రోజు ఇచ్చారు కదా. 2nd and 3rd రోజు ఎగ్జామ్ ఉన్న స్టూడెంట్స్కి అడ్మిట్ కార్డ్స్ అనేవి ఈ మంత్ 29th లేదా 30 రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీ సిటీ, ప్లేస్ అండ్ సెషన్ టైమింగ్స్ ఏంటి అనేది కూడా వెరిఫై చేసుకోండి. ఆ తర్వాత ఆఫ్టర్ 1st లేదా 2nd తర్వాత మళ్ళీ మిగిలిన డేట్స్ ఎగ్జామ్స్ ఎవరికైతే ఉన్నాయో 4, 7, 8 ఈ డేట్స్లో ఉన్న స్టూడెంట్స్కి మళ్ళీ అడ్మిట్ కార్డ్స్ ఇంకొకసారి రిలీజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు అందరు స్టూడెంట్స్ మీ అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, నెక్స్ట్ ఒక లైవ్ చేస్తాను. మనకు సెషన్ 1లో మీకు వచ్చిన పర్సెంటేజ్ యాజ్టీజ్గా ఈక్వల్ పర్సెంటేజ్ సెషన్ 2లో రావాలన్నా, అంతకంటే ఇంక్రీజ్ చేసుకున్న పర్సెంటేజ్ రావాలన్నా మీరు ఎన్ని మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోవాలనేది లైవ్ సెషన్లో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ ఆఫ్టర్ 7:30 PM లైవ్లో జాయిన్ అయ్యండి. జాయిన్ అవుతే మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.